ట్రంప్ వ్యవహార శైలిపై అమెరికా, ఐరోపా దేశాల్లో తీవ్ర నిరసనలు మొదలయ్యాయి. అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో 3200 నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీటిలో లక్షల మంది పాల్గొన్నారు. ముఖ్యంగా వాషింగ్టన్, లాస్ ఏంజలీస్, డల్లాస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్ వంటి నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. చాలా చోట్ల ట్రంప్ వ్యతిరేక ప్లకార్డులు ప్రదర్శించారు. పౌర హక్కులు, ఇమిగ్రేషన్, ఇరాన్పై యుద్ధంలో అమెరికా సైన్యం పాత్రపై ఆందోళనకారులు గలమెత్తారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత చోటు చేసుకున్న అతిపెద్ద ఆందోళనలుగా అమెరికా మీడియా అభివర్ణించింది. ఈ ఆందోళనలకు కేంద్రంగా మిన్నెసోటా నిలిచింది. దాని రాజధాని సెయింట్ పౌల్లో భారీ ర్యాలీ జరిగింది. ఆ రాష్ట్ర గవర్నర్ టిమ్ వాల్జ్ ఈ ఆందోళనలపై స్పందిస్తూ ఇవి ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టాయని పేర్కొన్నారు. లాస్ ఏంజలస్లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ వద్ద ఆందోళనకారులు ఏవో వస్తువులను విసిరివేయడంతో భద్రతా దళాలు టీర్ గ్యాస్ను వాడాల్సి వచ్చింది. డల్లాస్లో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో కొంతమందిని అరెస్ట్ చేశారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ నేతలు ఈ ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమైనవని విమర్శించారు. ఇక ఐరోపాలోని లండన్, ప్యారిస్, రోము వంటి పెద్ద నగరాల్లో కూడా ట్రంప్ విధానాలపై ఆందోళనలు చేపట్టారు.